23వ అధ్యాయం 43వ వచనం. లూకాసు వార్త 23:43 వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును. ఈ స్రవంతి వివరించబోతుండగా ప్రార్థన దొప్పలపూడి దయామణి గారు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. గడిచిన కాలం ఎంతో మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, అయా ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజుననైనా అయా మమ్మల్ని సజీవులకులో ఉంచి ఈ మధ్యాహ్న కాలం సమయంలోనైనా నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయా మా కొరకు, మా పాపముల కొరకు నైనా నువ్వెంతగానో శ్రమ పొందినైనా ఆఖరి రక్తబొట్టు వరకు నైనా సిలువలో కార్చినైనా నిన్నెంతగానో హింసించారు ప్రభువా. అయా అందును బట్టి నీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. అయా ఇదిగోనైనా ఎన్ని స్తుతులు చెల్లించినా, ఎన్ని వందనాలు చేర్చినా ప్రభా, అయా నీ రుణం మేము తీర్చుకోలేము దేవా. నువ్వు చేసిన త్యాగం మేమేమి ఇచ్చి నీవు తీర్చుకోలేము దేవా. అయా అందును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగోనైనా రెండో మాటగా నా ప్రభా, అయా సెవంతినైనా ఎవరించి చెబుతూ ఉండగానైనా అయా బిడ్డకు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. అయా జ్ఞానాన్ని దయచేయండి దేవా. అయా మంచి తెలివితో మీరుండినైనా బిడ్డ ద్వారా మాట్లాడి సహాయము చేయమని వేడుకుంటున్నాం. సహాయము చేయండి అయా. జరగబోయే కూడికంతటినైనా అయా మీరు తోడుగా నీ నామ మహిమార్థంగా జరిగించి మహిమ పొందమని మా ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చక్కగా చదివి ప్రార్థన చేసి సహాయం చేసినటువంటి సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో రెండవ మాటగా ఎర్రం స్రవంతి వారు మనతో పంచుకుంటారు. కేవలం 20 minutes మాత్రమే. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. మొదటిగా దేవాతి దేవునికి మీ అందరికీ నా వందనాలు, సంఘ కాపరికి నా వందనాలు. ఈ మాట చెప్పడానికి నేను అర్హురాల్ని కాదు. ఇక నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఒకసారి రెండో మాట మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు మనం చూసినట్లయితే, ఎవరైనా ప్లీజ్. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అసలు ఈ రెండో మాట ఏంటి? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అసలు ఎందుకు వచ్చింది? మనం చూసినట్లయితే ఈ రెండో మాట ఒక రక్షణను గురించి, ఒక నిరీక్షణను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు మనం చూసినట్లయితే, అసలు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ మీద ఉదయము 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో ఉంచారు. 9 నుంచి 12 వరకు ఒక 3 మాటలు మాట్లాడాడు దేవుడు. అలాగే 12 నుంచి 3 గంటల వరకు 4 మాటలు మాట్లాడు. అలాగే ఇప్పుడు రెండో మాట మనం చూసినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. పరదేశు, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ముగ్గురిని సిలువ వేశారు. ముగ్గురిని సిలువ వేసినప్పుడు మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. రైట్ సైడ్ ఒకరిని, లెఫ్ట్ సైడ్ ఒకరిని వేశారు. రైట్ సైడ్ ఉన్నటువంటి దొంగని, అలాగే వాళ్ళిద్దరూ నేరం చేశారు. వాళ్ళిద్దరూ నేరం చేశారు కాబట్టి వారిని సిలువ వేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ నేరము చేయలేదు. వారిద్దరి పేర్లు బైబిల్లో అయితే రిటర్న్ అయితే చేయలేదు, కానీ చరిత్రలో రిఫర్ చేసినప్పుడు ఫస్ట్ దొంగ పేరు తిస్మస్, రెండవ దొంగ పేరు గెస్ట్ హౌస్. వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు దేవుని సిలువ వేసినప్పుడు. అలాగే వీళ్ళిద్దరూ రైట్ సైడ్ ఉన్నటువంటి దొంగను, అక్కడ ఉన్నటువంటి చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా అపహసించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏదైనా మనం తప్పు చేసామనుకోండి, ఆ తప్పుని వేలెత్తి చూపిస్తారు ఎవరైనా సరే. ఆ తప్పుని వేలెత్తి చూపించినప్పుడు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి మీద తప్పు లేదు, అయినా కానీ తప్పు ఉంది కాబట్టి వారిని సిలువ వేశారు.
రైట్ సైడ్ ఉన్నటువంటి దొంగ కూడా అదే అనుకుంటున్నాడు. వాళ్ళ ప్రజల వైపే చూసి ప్రజలనే చూసి మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి, నిజంగా నువ్వు దేవుడివైతే నిన్ను నువ్వు రక్షించుకో, ఫస్ట్ నన్ను రక్షించు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏమిచ్చాడు? ఉచితంగా రక్షణనిచ్చారు. అందుకే మనకి ఈ రక్షణకు ఉన్నటువంటి వాల్యూ మనకు అర్థం అవ్వట్లేదు. ఉచితంగా రక్షణ ఇచ్చేటువంటి మనము దేవుని దగ్గర ఎలా ఉంటున్నాం, దేవుని దగ్గర ఎలా జీవిస్తున్నాం, ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఎవరు కూడా మనకి ఏది ఉచితంగా ఏమీ రాదు. మనం ఎవరి దగ్గర ఏమైనా ఉచితంగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే రిటర్న్ మళ్ళీ వాళ్ళకి మనం ఏదో ఒక రోజు మనం ఇవ్వాలన్నమాట. ఆ ఇద్దరు దొంగల్లో ఫస్ట్ రైట్ సైడ్ ఉన్నటువంటి దొంగ ప్రజల వైపే చూస్తున్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? తప్పించుకుంటున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి ఘోరమైనటువంటి పాపాలు చేసి దేవుని అపహసించేలా మాట్లాడుతున్నాడు. కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దొంగ ఫస్ట్ మాట ఏం మాట్లాడాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఆ మాట విన్నాడు. ఆ మాట విన్న తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దొంగ ఏమనుకున్నాడంటే, నిజంగా ఈయనేంటి అంత సిలువ భారం మీద ఉండి కూడా, అంత సిలువలో ఉండి కూడా తన గురించి మాట్లాడుకోకుండా ప్రజల గురించి క్షమించండి, వీరేమి చేస్తున్నారో వీరిని తెలియదు, క్షమించండి మాట్లాడుతున్నాడని ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దొంగకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నాడు? ఈయనే నిజంగా దేవుడైనా, నిజంగా ఈయనే దేవుడు, ఈయనే నిజంగా మెస్సయ్య అని చెప్పేసి ఆలోచించుకొని, ప్రభువా ఒక్కసారి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకొని దేవుడు తన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నేనే ఇక్కడ ఉన్నాను, నేనే సిలువలో ఉన్నాను ఏమాత్రం అనలేదు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎక్కడ? నేనే గొప్పవాడిని, నేనెందుకు ఇవ్వాలి నా రాజ్యాన్ని అని చెప్పేసి దేవుడు ఏమన్నా అనుకున్నాడా? ఏమీ అనుకోలేదు. నాతో పాటు, నాతో నేను ఎలా ఉంటున్నానో నువ్వు కూడా అలానే ఉంటావు. ఎందుకన్నాడు? ఆ వ్యక్తి అక్కడ పశ్చాత్తాపడ్డాడు, అక్కడ తెలుసుకున్నాడు దేవుడు అంటే ఎవరు, నిజంగా నేను చేసిన తప్పులేంటి అని అక్కడ తెలుసుకున్నాడు అనమాట. ఒకసారి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుగానే తెలుసు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య నేను సిలువ వేస్తాను, అలాగే సిలువ వేయబడతాను. ఎందుకు ఆ దొంగల మధ్య ఎందుకు సిలువ వేయబడ్డాడంటే, మన మానవ జాతి గురించి దేవుడు మనకి స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు చూపిస్తూ ఉన్నాడు? ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగ ఏం చేశాడు? ప్రజల ఆలోచనలను, ప్రజల తలాంతులను ప్రజల వైపే పలికాడు. మళ్ళీ ఇంకొక వ్యక్తి ఏం చేశాడు? దేవుని వైపు చూశాడు. మనం కూడా అలానే, మనం చాలామంది ఉంటాం. మనలో ఎటువంటి వారిగా ఉంటాము? రైట్ సైడ్ ఉన్నటువంటి దొంగలా ఉంటున్నామా, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దొంగలా ఉంటున్నామా? మనల్ని మనమే ఒకసారి చెక్ చేసుకోవాలి. దేవుడు అనుకున్నగానే పిలాతు అమలుపరిచాడు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 27వ వచనము, ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకునిరి. దేవుడికి ముందే తెలుసు కదా దేవుడు ఎలా శిక్ష వేయాలనుకుంటున్నాడు, ఎలా వేస్తా అనుకుంటున్నారు. కానీ అది తెలియకుండానే పొంతి పిలాతు ఏం చేశాడు? దేవుడిని నిజంగానే వారిద్దరి మధ్య సిలువ వేశారనమాట. అలాగే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు బాడీలో ఒక్క ఎముక కూడా విరవబడలేదు. నా శరీరంలో ఒకసారి మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయము, అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. యేసుక్రీస్తు ప్రభువారి శరీరంలో ఒక్క ఎముకైనా కూడా విరవబడకుండానే నెక్స్ట్ డే విశ్రాంతి దినము. కానీ విశ్రాంతి దినములోగా మరణించకపోతే కాళ్ళు చేతులు అవన్నీ కూడా విరగొట్టేసి చంపేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి వాక్యము, లేఖనము ఏం చెప్తున్నాయి? నా ఎముకలలో ఒక్క ఎముక కూడా విరవబడదాను మాట ఏ విధంగా చెప్పాడో అలానే యేసుక్రీస్తు శరీరంలో ఒక్క ఎముక కూడా విరవబడకుండానే తన మరణాన్ని జయించాడనమాట. అలాగే మనం చూస్తే ముగ్గురు వ్యక్తుల్ని సేమ్ టైంలో సిలువ వేశారు. సేమ్ ఒకే యేసుక్రీస్తు ప్రభు వారికి చేతులలో, కాళ్ళలో, అరికాళ్ళలో మేకులు కొట్టారు. కానీ దొంగలకి ఏం చేశారు? తాళ్ళతో కట్టేశారు. కానీ అక్కడ దొంగ పాపం చేసింది ఎవరు? ఏ నేరం చేయనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కువ శిక్షించారే కానీ
అక్కడ పాపం చేసి ఘోరమైన బాధలు అనుభవించినటువంటి వారిని మాత్రము చిన్నగా రాళ్ళతో కట్టెలతో కట్టేశారనమాట. మనం చూస్తే ఆ ముగ్గురు వ్యక్తుల్లో రైట్ సైడ్ దొంగ ఎలా చనిపోయాడంటే డైడ్ ఇన్ సిన్, అలాగే లెఫ్ట్ సైడ్ వ్యక్తి డైడ్ టు సిన్. యేసుక్రీస్తు ప్రభువారు డైడ్ ఫర్ సిన్ అని ఒకళ్ళు ఏం చేశారంటే పాపంలో చనిపోయారు, ఒకళ్ళు పాపానికై చనిపోయారు, ఒకళ్ళు మనల్ని రక్షించడానికి చనిపోయాడు. ఈ మూడు విధంగా వాళ్ళు చనిపోయారనమాట. అలాగే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి ఇప్పుడు మనం ఏమన్నా తప్పు చేస్తామనుకోండి, మనకి పోలీస్ స్టేషన్ ఆయన ఏం చెప్తారు, మన మీద నేరం మోపించకుండానే మనల్ని ఏం శిక్ష విధించారు కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం శిక్ష విధించారంటే శిలువ పైన అయ్యన్నారాయ్ అని చెప్పేసి ఒక ముద్రను వేశారనమాట. దానికి అర్థం ఏంటంటే ఈసా సితోరియన్ రెక్స్ ఇతోరియం. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేశారనమాట. ఎందుకు? ఈయన యూదులకు రాజు అంట, ఈయన ఏ విధంగా రాజు అవుతాడు మేము కూడా చూస్తామని చెప్పేసి ఈ విధంగా సిలువ వేశాడనమాట. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు దొంగలు మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి ఒకసారి మనం చదువుకున్నట్లయితే, వేరాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆ శిలువ మీద ఉండి కూడా ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఫస్ట్ దొంగ ఏమంటున్నాడు? రైట్ సైడ్ ఉన్నటువంటి దొంగ, నిజంగా నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించి అంటున్నాడు. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దొంగ ఏమంటున్నాడు? నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు, ఇంకా దేవుణ్ణి అడుగుతున్నావు, ఇప్పటికైనా పశ్చాత్తాపడవా అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉన్నాడు అనమాట. నిజంగా హెవెన్ ఈజ్ రియల్, నిజంగా పరలోక రాజ్యం అనేది ఒకటి ఉండిద్ది అనమాట. ఇప్పుడు మనం అసలు ఎలా ఉంటుంది, మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం దేవుని దగ్గర ఎలాంటివి ఒప్పుకోవాలని మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? నిజంగా మనకేంటి, మన హృదయం ఎలా ఉంటుంది? మనకన్నిటికంటే మోసకరమైనది ఏంటిది? హృదయం. మన వే ఆఫ్ టాకింగ్, మన ఆలోచనలు, మన థింకింగ్ ఎలా ఉన్నాయి? దేవునికి అనుకూలంగా ఉన్నాయా? మనం దేవునికి అనుకూలంగా జీవిస్తున్నామా అని. సరే, మన పాపాన్ని ఒప్పుకున్నాం, నెక్స్ట్ ఏం చేయాలి? మనం రక్షించబడాలి. ఎలా రక్షించబడాలి? తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తన ఆస్తిని అంతటిని కూడా పోగొట్టుకున్నాడు. ఫస్ట్ తన ఆస్తిని తీసుకొని పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం చేశాడు? పశ్చాత్తాపం వచ్చింది. లాస్ట్కి ఏం చేశారు? డబ్బు కొంతకాలమే ఉంటుంది, ఎక్కువ కాలం కూడా ఉండదు. పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళి తన కడుపుని నింపుకున్నాడు. అలాగే దేవుడు కూడా మనం రక్షించబడాలి. మనం ఎలా తప్పిపోయినా సరే, ఏ విధంగా తప్పిపోయినా సరే, దేవుడు మనల్ని తిరిగి మళ్ళీ మన దేవుని దగ్గరికి మనల్ని తెచ్చుకుంటాడనమాట. అలాగే మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? రక్షణ పొందటమే మెయిన్ ప్రాపర్టీ కాదు కదా. అలాగే మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. ఫర్గివ్నెస్ అనేది మనలో ఎలా ఉంటుంది మనం చూసినట్లయితే 2వ తెస్సలోనియులకు 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మనలను ఏర్పరచుకున్నాడు కనుక నేను మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అలాగే మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం చెల్లించడమే కాదు, దేవుణ్ణి మాట్లాడటమే కాదు, మన నోటితో ఒప్పుకొని మన హృదయ అంతరంగం నుంచి దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే,
ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనుము. మనమేం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి దేవునికి. ఫస్ట్ ఏం చేసా? మన పాపం ఉన్నటువంటి హృదయాన్ని తీసివేసి మనకు రక్షణ కలిగించి మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గర మన నోటితో మన హృదయంతో మనం ఒప్పుకున్నట్లయితే మనం ఏం చేయాలి? అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాము. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైద్దో చూద్దాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనము, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. దేవుని దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? మనము నశించిన దానిని వెదకి రక్షించేలా దేవుడు మనల్ని చేస్తాడనమాట. అలాగే మనం దేవుని దగ్గరికి వెళ్ళాము, మనం ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాము అనుకోండి, మనం ఏం చేస్తాము? ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకి ఏమి ఇస్తాడు? అలాగే మనం చూసినట్లయితే మొదటి తెస్సలోనికీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, 4వ అధ్యాయము 17వ వచనము, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. మనం దేవుని దగ్గరికి వెళ్ళేస్తే ఏం చేస్తాడు? మనల్ని త్రోసివేసేవాడు దేవుడు ఎన్నటికీ కాదు. సదాకాలము ఆయనతో ఉండేటువంటి కృపను దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు అనమాట. అలాగే మనం చూసినట్లయితే ఈ బైబిల్ మొత్తంలో మనకి మిడిల్ అంటే అధ్యాయము మధ్య వచనం ఏంటంటే, ఒకసారి మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనము. ఈ అధ్యాయానికి ముందు 15,550 వచనాలు ఉంటాయి, తర్వాత 15,550 వచనాలు ఉంటాయి. ఒకసారి చదవండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడు ఏం చేశాడు? మధ్యగా ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి వచనాన్ని ఎలా రాశాడు? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట చాలా మేలు. నిజంగా మనుషులు, ఈ లోకం ఉన్నటువంటి మనుషులు ఈ లోకం ప్రేమనే చూపిస్తారేమో, ఈ లోకంలో ఉన్నటువంటి అవసరాలు మాత్రమే తీర్చుకుంటాడేమో, కానీ దేవుడు అంటున్నాడు మనుషులని నమ్మొద్దు, యెహోవా మీద ఆధారపడమని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇగ్లు ఉంటుంది అంటే ఒక మంచు ప్రదేశాల్లో అక్కడ ఒక ఎలుగుబంటి ఉండిద్ది. అక్కడ ఎలుగుబంటి ఉన్నప్పుడు ఇప్పుడు అది పడడానికి ఇప్పుడు మనం చేపలు పట్టాలంటే ఏం చేస్తాము? దానికి ఉన్నటువంటి వలను మనము సముద్రంలో అలాగే నీటిలో వేస్తాము. అలాగే ఆ ఎలుగుబంటి మనం పట్టుకోగానే రాదుగా, మనం అక్కడ నించోగానే వచ్చి మన దగ్గర నించోదు కదా. అలాగే దానికి ఏం చేస్తారంటే ఒక కర్రకి అన్ని అంటే ఏదైనా జంతువు ఉన్నటువంటి బ్లడ్ని అంతటిని పూసి, అది చాలా షార్ప్గా ఉంటుంది అయినప్పటికీ కూడా చాలా లేయర్స్గా పూసి అక్కడ పెడతా ఉంటారు. అదేం చేస్తూ ఉండిద్ది? అది వచ్చి చాలా దాన్ని మొత్తం క్లీన్ చేస్తూ ఉండిద్ది. క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ మొత్తాన్ని, ఆ కర్రను ఉన్నటువంటి ఆ బ్లడ్ని మొత్తాన్ని కూడా అది క్లీన్ చేసి లాస్ట్కి అది చాలా షార్ప్గా ఉండిద్ది. లాస్ట్కి దాని నాలుక అదే కట్ అయిపోతూ ఉండిద్ది. అలాగే దానికి తెలీదు ఆ విషయము, దానికి తెలియకుండానే తన బ్లడ్ కూడా తనే తాగుతూ ఉండిద్ది. అలాగే పాపం కూడా అంతే, దానికి తెలీదు. మనం వెళ్తూ ఉండగానే మనకు తెలియకుండానే మనం పాపంలో పడిపోతూ ఉంటాం. మనం వెళ్ళకుండానే ఆ పాపం కూడా మనకి మొదటిగా చాలా ఆనందాన్ని అలాగే అన్నీ ఇస్తూ ఉంటుంది. చివరికి మనం అన్నీ కోల్పోయాక తిరిగి ఎవరి దగ్గరికి వస్తామో? దేవుని దగ్గరికే వస్తాము. అలాగే నాకు నేను ఒక టెస్టిమోనీ విన్నాను. చాలా యుఎస్లో ఒక ఆమె ఉంటుంది. అంటే ఆమె చాలా అందగత్తె. ఆమె అందంతో ఎలా అంటే అందరినీ ఆకర్షించుకుంటూ ఉండిద్ది. అంటే ఆమె మోడర్న్కి కానీ అలాగే క్యాట్వాక్స్ కానీ అలా వెళ్తూ ఉండిద్ది. ఆమెకి ఏం చేసిందంటే క్యాన్సర్ వచ్చింది. తను చెక్ చేయించుకుంది. క్యాన్సర్ వచ్చినప్పుడు తను చూయించుకుంటే అమ్మ ఇలా కాళ్ళు, నీ చేతులు ఇలా తీయాలి, నీ రైట్ హ్యాండ్కి వచ్చింది అని చెప్పేసి క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్ వెంటనే తగ్గదు కదా. అలాగే ఆమె అనుకుంది, చేయి తీస్తే ఎలా, నేను చాలా అందగత్తె
కుమార్తెని, నా మోడంతో అందరిని నేను ఆకర్షించుకుంటాను, చేయకపోతే నేను ఎలా ఉంటాను అనుకుంది. సరే అని చెప్పేసి అదంతా స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోయి లాస్ట్కి ఆమె ఏం చేయలేని పరిస్థితిలో ఉండి చెయ్యి తీసేశారు. అంతటితో క్యాన్సర్ ఏమి ఆగిపోదు, బాడీ అంతా స్ప్రెడ్ అయిపోద్ది. అలాగే లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసింది. అది స్ప్రెడ్ అయ్యానే ఏమైందంటే అది కూడా చాలా ముదిరేంత వరకు ఉంది. అలాగే దాన్ని కూడా తీసేశారు. ఆ చేతులు పోగానే ఆమె ఇంకా పశ్చాత్తాపం పడలేదు. కానీ లాస్ట్కి ఎవరి దగ్గరకు వచ్చింది? అలాగే కాలుకు వచ్చింది. కాలుకు వస్తే కాలు కూడా తీసేశారు. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చింది. మనం అన్నీ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రాం కదా, అన్నీ పోయాకే దేవుని దగ్గరికి వస్తాం. ఎందుకంటే దేవుడు మనకి ఉచితంగా ఇచ్చాడు కదా రక్షణని. అందుకని అన్నీ పోయాక దేవుడు మనకి ఏమి ఆశించట్లేదు కదా, అన్నీ పోయాక మనం దేవుని దగ్గరికి వస్తాం. ఆమె కూడా ఏం చేసింది? 2 కాళ్ళు లేవు, అలాగే 2 చేతులు లేవు, ఏముంది జస్ట్ బాడీ మాత్రమే ఉంది. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర క్షమాపణ అడిగింది. దేవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నిజంగా నేను తప్పు చేశానని. అప్పుడు ఆమె ఏం చేసింది? హ్యాండ్ తీసేశారు. హ్యాండ్కి జస్ట్ పెన్ను పెట్టే అంత హోల్ మాత్రమే ఉంది. అప్పుడు తను లెటర్స్ రాయడం స్టార్ట్ చేసింది. మనమైతే నార్మల్గా ఇలా రాసేస్తాం, కానీ తను ఏదైనా ఒక వర్డ్ రాయాలంటే తన హోల్ బాడీ అంతా కూడా కదలాలన్నమాట. లాస్ట్కి అలా ఎన్నో ఉత్తరాలు రాసి ఆ టైంలో కూడా తను చనిపోయే లోపల ఎంతోమందిని రక్షించి, అలాగే తను పశ్చాత్తాపడి తను దేవుని దగ్గరికి వచ్చి ఎంతోమందిని మార్చేసింది. తను చనిపోయినప్పుడు దాదాపు 1 కోట్ల మంది వచ్చారంట తన దగ్గరికి. అలాగే మనం కూడా అంతే, దేవుణ్ణి మనం పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర. దేవుడు ఎన్నిసార్లు మనం వెళ్ళినా కానీ క్షమించేవాడే కానీ త్రోసివేసేవాడు కాదు. అలాగే ఇటువంటి అవకాశాలు నా జీవితంలో ఎన్నో రావాలని దేవుని కోరుకుంటూ నా సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ టు ఆల్.